నమస్కారం. 3 అంటే 4 ఇండియన్ స్టాండర్డ్ మన ఆనవాయితీ తప్పకుండా 10 నిమిషాల ముందే ప్రారంభిస్తున్నాం. ఆలస్యానికి క్షంతవ్యం. ఈరోజు మన డాలస్ ఫోర్ట్ వర్త్ నగర తెలుగు వారందరూ కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే ఎన్నోసార్లు డాక్టర్ గోరటి వెంకన్న గారి పాటలు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ విన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మన ముందు ఆయన పాట మాట ఆట కూడా ఉంటుంది. ఆట లేకుండా గోరాటిగా ఉండరు అన్నమాట. ఈరోజు తానా సంస్థ యొక్క సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆట నాట డి ట్యాబ్స్ జీటీఏ నాట్స్ టాంటెక్స్ టీపాయిడ్ సంస్థల సహకారంతో ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోబోతున్నాం. తెలుగు సాహిత్యంలో కవితా వైభవం డాక్టర్ గోరాటి వెంకన్న మాట పాట. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఈ సంవత్సరాన్ని కూడా లోగోల వరుస క్రమంలో పెట్టాం. అంతేగాని ఒకటి పెద్దది ఒకటి చిన్నది తారతమ్యాలు ఏమి లేవు. మనకు ఒక గొప్ప సంస్కృతి డాలస్ నగరంలో ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలని దిగ్విజయం చేయడం మన సంస్కృతి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా గౌరవరం గ్రామంలో నరసింహ ఈరమ్మ దంపతులకు వెంకన్న జన్మించారు. తండ్రి నరసింహం మంచి యక్షగాన కళాకారుడు. ఆయన తల్లి కూడా అద్భుతంగా శ్రావ్యంగా పాటలు పాడేవారు. అలా చిన్నప్పటి నుంచి పాటలు పాడడంలో మక్కువ చూపించినటువంటి డాక్టర్ గోరాటి వెంకన్న 1984లో నీ పాట ఏమాయరో నీ మాట ఏమాయరో అనేటి రైతు సమస్యల మీద రాసినటువంటి పాడిన పాటతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆయన చదువుకునేటప్పుడు వెంకటరెడ్డి మాస్టర్ గారు ఆయన్ని ప్రోత్సహించేవారు. వెంకటరెడ్డి మాస్టర్ గారి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ఆయన వామపక్ష వైపు మొగ్గి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ అనేక పాటలు వ్రాశారు, పాడేవారు. అలాగే ఈయన రాసినటువంటి పాటల్ని జననాట్య మండలి కళాకారులు వివిధ సభల్లో పాడుతూ ఉండేవారు. సామాన్య జనులకు అర్థమయ్యే సాహిత్యం, ప్రజల నాలుకల మీద సజీవమై కలకాలం నిలిచే పాటలు రాయడంలోనూ పాడడంలోనూ దిట్ట గోరాటి వెంకన్న గారు. పల్లె ప్రజలు, నీరు, గాలి, వాన, పిట్ట, ప్రకృతి, పనిముట్లు ఈయన పాటలకు మూలాధారాలు. ప్రజాకవిగానే తెలుగు సమాజానికి పరిచయమైనటువంటి గోరాటి వెంకన్న గారు ఒక లోతైనటువంటి అధ్యయనవేత్త, నిజమైనటువంటి మేధావి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందినటువంటి గోరాటి ఒక సంచార కవి, సంచలన కవి. అలాగే మనం చూస్తూ ఉంటాం, చాలామంది పాదయాత్రలు చేస్తూ ఉంటారు. నాయకులు చేస్తే పాదయాత్ర, గోరాటి లాంటి వారు చేస్తే పదయాత్ర. ఆయన యాత్రలో కొన్ని కొత్త పదాలు సృష్టిస్తారు. అది గోరాటి గారి ప్రతిభ. హలో, బేస్ నమస్కారం అందరికీ. సార్, నాకు పుస్తకాలు మీరంటే గౌరవ నాకు మొట్టమొదటి పిలిచినారు అప్పుడు అన్నమాట. తర్వాత అందుకని ఒప్పుకున్నానైతే నేను పాట ఆధ్యాత్మిక గీతం కానీ నా సాధు జంగమ ఆది దేవుడ మంగిలి వాడింది. నా గొంతులు ఎట్టుంటో తెలియదు. నేను రాసింది మాత్రం నేను అది నా శైవం, నా రుద్రం, నా విష్ణువు, నా పృథ్వీ, నా వాయువు, నా తేజ, సర్వశ్వం, నా నిరాళం, మేలైన ఆకాశ, పృథ్వీ, జలము, అగ్ని, గాలితో కూడిన మూలము లేని సమస్త విశ్వం, వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ. బేస్ పెట్టు, మళ్ళీ ఎదురుకొట్టు. బేస్ పొంగే గంగ పొద్దునింగి ఐదింటి రూపం ఈ గూటి దీపం. అనంతంగా యుగాల కొద్ది మానవుడి ప్రస్థానం
ఈ ప్రపంచంలో నేనెవరు, నేను ఎక్కడనేది తత్వం రమణ మహర్షితో మొదలుకొని నాకు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మ, అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య, ముకుందూరు, కబీరు, నామదేవ్, తుకారం, ఇంకా చెప్పాలంటే చిన్నదాసు, ఆముదుద్దీన్, దుర్గి దగ్గర సుబ్బదాసు కూడా. సుబ్బదాసు అంటే చాలా గొప్పగా చాలామంది లేదు. తిండి కలిగితే బాగా నెత్తురు కండలు నీగ పెరిగి తుదకును పండుటాక విదంబులను భూమండలంబునం రాలిపడుదురు కొండ ఒంటిది మోహం ఎందుకు ఈ దేహం అని రాసినాడు. ఈ పాట మొట్టమొదట నేను టీవీలో పాడాను. ఎవరని అడిగినారు. నాకేంటంటే మా నల్లమల్ల దాటితే అవతల కృష్ణానది అవతల ఎర్రగొండపాలెం అట్లా పోకుండా ఇక్కడ పోతే కారింపూడి అవతల ఉంటుంది ఆ గుడి. మా పూర్వీకులు అక్కడ పోతారంటారు ఆ గుడి దగ్గర, మా అప్పర్ ప్లాట్లో. అక్కడ ఆ స్వామి దగ్గర పోయిన వాళ్ళు ఆ పుస్తకం తెచ్చినాక ఈ కందిమల్లి ప్రతాపరావు గారు కూడా వచ్చినారు అక్కడ. వారు అట్లా ఆధ్యాత్మికత నాది. ఆయన ఏమంటే ఆయన దృష్టి చెప్తున్నా. నిరాకార నిర్గుణ రూప నిన్నెరింగి ఎటు సేవింతురు అరూప కూడా బబుదు యోగులు నీ స్వరూపం ఎటు వికించరు అకార యుకార మకారమును ఏ ప్రకారమును కల్పించరు గణింపక నిర్గుణుండవే త్రైగుణుండవ నెట్లించరు రమాపతేశ ధ్రువమాపవారు అనే అట్లాంటి తత్వం ఒకటి మహోన్నతంగా చలం. అంటే మతం అంటేనే సమర్పం, అదంతా ఆచారం, కర్మ, వాటి లోతులు నాకు తెలియదు. కానీ అవధూతలు, అచరులు, సిద్ధులు, సాంఖ్యము, అమనస్కం, అమనం, వాళ్ళ సిద్ధ జైన మాధ్యమికవాదం, కాశ్మీర పండితులు అభినవ గుప్తుని కంటే అభినవ గుప్తుని శీఘకాలంలో కూడా నాగార్జున ఆయన కంటే ముందు కూడా మన సిద్ధ నాగార్జునుడు శ్రీగిరిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రతిదీ పరస్పర ఆధారపూరితంగా మాధ్యమిక శూన్యవాదం తెచ్చి శైవానికి ఇచ్చిన తత్వంతో తెలిసి తెలియక నేను సాధు జంగమా ఆదిదేవుడా శంభు శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవనీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము. ఆ పాట చాలా బాగుంటుంది. పగలు రేయి తీరాలకు ప్రగలు రేయి తీరాలకు సారథి నీవే ప్రళయ విలయ గమనాలకు వారధి నీవే ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. అట్లా చాలా పాపులర్ పాట. అట్లా సార్ పాడమందుకు నోటికి రాదు. అందుకని ఇది ఆధ్యాత్మికం. ఇంకా ఆధ్యాత్మికం అంటే నేను ఇష్టపడే పద్యం మా ఫాదర్ చిన్నప్పుడు, తర్వాత అంబుజోజ్వల అంబనబాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికా ఆడంబర చారుమూర్తి పకట స్ఫుట భూషణ రత్నదీపిక శుంభిత విభాగ శృత సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి నన్ను కృపజూడు భారతీ. ఎక్కువ నాకు సంగీతం రాదు కనుక ఊరికే. తర్వాత ఈరోజు గోరాటి వెంకన్న గారితో పాటు వారి శ్రీమతి గారు కూడా వచ్చారు. తర్వాత అలాగే వారి అమ్మాయి తేజస్వి ఇక్కడే ఉంటుంది. తేజస్వి రేపు పెళ్లి చేసుకోబోతుంది. రే అనే అతను రే కూడా ఇక్కడే ఉన్నాడు. రే ఈజ్ ఫ్రమ్ కేరళ. కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆల్ ఆఫ్ us, రే అండ్ తేజస్వి. నమస్కారం అండి. చాలా సంతోషం, చాలా సంతోషం. తర్వాత మీరు ఈ పాట వినని వాళ్ళు ఉండరు నా ఉద్దేశం. ఈ పాటతోనే గోరాటి వెంకన్న ఈ సిగ్నేచర్ సాంగ్స్ అంటారుగా, కొన్ని సిగ్నేచర్ సాంగ్స్ గోరాటి వెంకన్నకి అత్యంత ప్రజాదరణ తెచ్చినటువంటి ఒక పాట. ఇది ఈయన రాసినటువంటి పాట 1995లో కుబుసం అనే సినిమాలో వచ్చింది. గోరాటి వెంకన్న గారికి ఎనలేని పేరు ప్రతిష్ఠ ఇచ్చినటువంటి పాట పల్లె కన్నీరు పెడుతూ ఉందో అనే పాటలో
ఆయన మూతబడినటువంటి చేతి వృత్తులు, పాటుపడినటువంటి పల్లెలు, ఆధునిక జీవన విధానం, విదేశీ కంపెనీల స్వైర విహారంతో కుదేలవుతున్నటువంటి గ్రామ సీమలు అద్భుతంగా వర్ణించారు. ఈ పాట ఒక సంచలనం, ఎందరినో ఆలోచింపజేసింది, ప్రభుత్వాలని ప్రశ్నించింది, ప్రపంచీకరణను ఎండగట్టింది. ఈ పల్లె కన్నీరు పెడుతుందో పాట ఆంగ్లంలోకి అనువదించబడి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణలో స్థానం పొందింది. అంతేకాక ఈ పాటను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA విద్యార్థులకి పాఠ్యాంశంగా కూడా చేర్చారు. ఇది మీరు రాసుకున్న పాట సినిమాలో వాడారా? సినిమా కోసం రాశారు? రాసుకున్న పాట అది ఆయన సినిమాలో, ఈయన రాసుకున్న పాట సినిమాలో వాడారు. ఇది ఎప్పుడు రాశారు? ఎంతకాలం పట్టింది మీకు ఈ పాట రాయడానికి? సార్ అది గతంలో చెప్పిన ఒక క్లుప్తంగా చెప్తాను నేను. అది ఒక సినిమా పాట రాయనికే మద్రాసు పోతుంటే ఆ బేటపాలెం, ఆ చిన్నగంజాము, ఆ ట్రైన్లో నీళ్లు తల మెరుస్తున్నాయి, వాటర్ ఇసుక తినలేము. అప్పుడు నాకు మా దగ్గర కూడా ఇట్లా నీళ్ళు వచ్చేది కదా, ఎక్కడ పోయినాయని అట్లా మా ఊరి మీద రాసుకున్న పాట అది రాసి ఒక 6 నెలలు ఊరికి వస్తే, తర్వాత ఒక రోజు అర్ధరాత్రిలో నైట్ కూర్చొని తెల్లవారిన 5 గంటలకు అయిపోయింది ఆ పాట. దాన్ని ఎడిటింగ్ కూడా తర్వాత చేయలే. అదే ఆ పాట నేపథ్యం సార్. అంటే మా ఊరు మగ్గాలు ఉండేది, మా ఊరు పక్క నేను చదువుకున్న ఊళ్ళో 2000 మగ్గాలు. ఆ మగ్గాలన్నీ పోయినాయి. ఊర్లో ఉన్న మా దోస్తులు, ఆ ప్రతి పాత్రలో ఉన్నది కవిత్వం కోసం రాలేదు. నాకు పరిచయమైన వ్యక్తులు ఊరిడిసి ఎక్కడ పోయిండు, జాంగీర్ ఎక్కడ పోయిండు, ఇబ్రాహిం ఎక్కడ పోయిండు, ఆయన ఎక్కడ పోయిండు, వీళ్ళు ఎక్కడ పోయిండు, అంత స్నేహితుల గురించి రాసుకున్న పాట అది. దానికి విచిత్రంగా అంత పేరు వచ్చింది. అది ఆ పల్లె కన్నీరు కంటే ముందు పల్లె సక్కనైన ముగ్గుల చూసి సుక్కలన్నీ సాటుకోతవి, కమ్మరి కుమ్మరి కొలుములు విడిగి కాడి ఎద్దులకు ఆరతి పెడతాయి, వాడవాడలా తోడు నీడలా పనిపాటల అనుబంధం ఉంటుంది. అలాంటి పల్లె ఒకసారి కుదేలైనట్టు ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానం తినప్పుడు పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, కుమరి వామిల తుమ్మలు ములిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్ద బారిస మొద్దు బారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశములోన, మడుగులన్నీ అడుగంటిపోయినవి, బావులు సావుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు ఊలిపోయినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో సిరులున్నా దొరలది, మరి పేద రైతుల బావులెందుకెండే మా పల్లెల్లోన, ఈదులన్నీ వట్టి ముద్దులయ్యినవి, ఈత కళ్ళు బంగారమయ్యినది, మందు కలిపిన కళ్ళును దాగితే మంది కళ్ళ నిండు సులయ్యినవి, సల్లని బీరు విసిగిలివడు అడిగే మా పల్లెల్లోన, బుస్సున వంగే పెప్సి కోలలొచ్చే మా పల్లె వీధికి, పరక సేపలకు గాలాలేసే తురుకల పోరలు యాడబోయిరి, లారీలల్లా క్లీనల్ రయ్యిర, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా, తల్లి దూదు సేమియకు దూరమయ్యినారా సాయబుల పోరలు, ఆ బేకరీ కేపుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో, మీరుల్లా సేతుల కత్తెర మూల కొయ్యి సిలిమెక్కిపోయినది, కుట్టుడు రెట్టల బన్నిళ్ళు పోయినవి, సోడెలాగులు జాడకలేవు, రెడ్మేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చినవిరా మా పల్లె పొలిమరకు, కుట్టు మిషనుల సప్పుడు ఆగినాదో మా పల్లెల్లోన, అరుకల పనికి ఆకలి తీరక, గడెము నగల పని గాసమెల్లక, ఫర్నిచర్ పనులు ఎత్తుక్కుంటా పట్నం పోయిర విశ్వకర్మలు, ఆసామూలంతా కూసూనేటి వడ్రంగుల వాకిలి, పొక్కిలి లేసి దుఃఖిస్తున్నది రో మా పల్లెల్లోన, రేలా నారా
తెలిసి దుఃఖిస్తున్నది రో. ఉప్పరి తట్టను ప్రొక్లిందొక్కెను, మేదరి సాటను ప్లాస్టిక్ మింగెను, మల్టీనేషన్ గిల్టెను బ్లేడు, మంగలి కత్తికి ఎసరు తెచ్చినది. అంతరిక్ష పరిశోధన కోసం అవసరమే విజ్ఞానం అంటిరి. సురుకుమన్న మన గుండెను చూడ శాస్త్ర పరికరములు అవసరమంటిరి. మరి కుంకుమ దాసన బుక్క మీద కూడా కంపెనీ రక్కసి కన్ను ఎందుకో. పూసలల్ల తాళాము కప్పలు కాసిలగలిసి కథమైపోయెను. బొట్టు బిల్లలు నొసటికొచ్చినవిరా ఈ కర్మభూమిలా. ఆ బుట్టి దాసరి బతుకులాగా మాయే మా పల్లెల్లోన. మాదిగలొద్ది నోరు తెరిసినది, తంగెడి సెక్క భంగపడ్డది, తొండం బొక్కెన నిండ మునిగినవి, ఆరెరంపె పదునారిపోయినవి, పాత రేకువలె మూతలు మోగేటి ప్లాస్టిక్ డప్పులు. ఆ మేతరి డప్పును పాతరేసే గదరా మా పల్లెలకొచ్చి. ఇల్లు కట్టుకునే ఇటుకొక రాజుకో, పొలముల జల్లే జరువు కుళ్ళుకో, ఎద్దు బండి ఉన్నోని చేతికి ఏడాదంతా పని దొరికేది. టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదా మా డొంకదారిని. ఆ ఎద్దు బండికి ఎగిరి పడ్డదమ్మో ఆ పల్లెల్లోన. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపాయను. వానపాములు నత్తగుళ్ళలు భూమిల ఎందుకు బతుకుతలేవు. పత్తి మందుల గత్తర వాసనరా ఆ పంట పొలాలలో. మెత్తికి తెచ్చిన అప్పే కత్తాయే ఈ రైతుకు తికినాం. యాప చెట్టుకు రాగి చెట్టుకు వెనుకట ఉన్న తేజమాగినది. పాతకాలపు ఊరి కోవిల ప్రమిద చూడ కొడిగట్టిపోయినది. పాతకాలపు ఊరి కోవిల ప్రమిద కూడా కొడిగట్టిపోయినది. బిల్రా మందిరు దేవుని కాడికి బాల్రు వెట్టటి హైటెక్ జనము. వెలిసే నిత్యానంద సాములకు హెలికాప్టర్లో నిధులు పంపుతారు. ఊరిలోని గత కాలపు కోవిల ప్రమిద ఏల కొడిగట్టిపోయినది. చిల్లెర డబ్బుల చిల్లెర కాసుల కోసం పల్లెల వేద పండితుని చెల్లబట్టుకునే సూపులున్నవి. వినిమయ సంస్కృతి పల్లెకు బాకి, ఉరుకులు పరుగులు పట్టణాలకు. ఊరిలో ఉన్న సావుకారికి ఉద్దెర గిరాకి ఉచిత తిట్లు. ఓలుసేలు మాలోని షాపుకు వేలుంగరమే మాయమైనది. వేలుంగరమే మాయమైనది. సూపర్ మార్కెట్ దాటికి ఊరిలో సుబ్బయ్య సేటు కుములుతున్నాడా. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలు. పిండోలెన్నెలరాలు చుండగా రచ్చబండపై కూసొని ఊరు ఎనకటి సుద్దులు ఎతలు కథలు యాది చేసుకొని బాధలే మరిసిరి. బుక్క నోటిలో పడ్డదంటే నేడు ఈ పల్లెల్లోన ఒక్కడు రాత్రి బయటికెళ్ళడము. ఇది ఏమి చిత్రము. హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులు హార్మోనియం చెదలు పట్టినది. యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు. యాచకులు ఆ బుడగా జంగాలు. దేవా, ఇక్కడ వందే మాత్రం గారు అంటారు, దేవా ఓ హరహర యాచకులు ఆ బుడగా సంఘాలు ఈ పల్లెల నడిసి పాత బట్టల మూటలమ్ముతుండ్రు ఈ పట్టణాలలో. వృత్తులు గూలే ఉపాధి వాయే, ప్రత్యామ్నాయం లేకనే పాయే. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపాయను. వానపాములు నత్తగుళ్ళలు భూమిలో ఎందుకు బతుకుతలేవు. పత్తి మందుల గత్తర వాసనరా ఈ పంట పొలాలలో. మెత్తికి తెచ్చిన అప్పులే కత్తాయే ఈ రైతు కుతికెన. పల్లె ఎందుకంటూ ఆ శోకం ఉన్నది.
ఏలేడంతా ఆ టూత్ పేస్ట్కు 50-60 రేటేనంట. సంకల జల్లు కునేటి స్ప్రేకు సగటు రేటు 600 దాటు. తోటల వండిన పాలకూరకు రేటు చూడ మరి ఆటానంట. అది ఏసీ హోటల్లో ఫ్రై అయితే ప్లేటుకు 1000 రేటేనంట. జీవగంజి నిలిపేటి గింజలకు గిట్టుబాటు ధర లేనే లేదట. పెట్టుబడి విష సరుకులకెందుకో పుట్ల కొద్దిగా లాభాలంట. ఈ కన్నీటికి కారణం ఉన్నదల్లో వృత్తులు లే, ఉపాధి వాయే, ప్రత్యామ్నాయం లేకని పాయే. కూలిన బ్రతుకుల నిలుపుటకైన కుటీర తరహా పరిశ్రమలేవి. బహుళజాతి కంపెనీల మాయలోన మా భారత పల్లెలు బందీగయ్యి కుమిలిపోయరయ్యో ఈ దేశములోన బాబు. గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే. పొంగని తల్లి రాయలసీమ పొంగిపోదమ్మా పొంగిపోదమ్మా. హరిహర బుక్కారాయలడివి కేటాకెళ్తే, హరిహర బుక్కారాయలడివి కేటాకెళ్తే కుందేళ్ళు కుక్కల వెంటబడ్డాయంట. పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో జీవగడ్డమ్మ. ప్రతిన పట్టిత శత్రువిక పతనమేరా. ఆ పాపాలు గడిగేటి పాతాల గంగమ్మ. ఆది గురువులు తపమును ఆచరించిన బిలము. హటకేశ్వర శిఖరం అవని కైలాసం అవని కైలాసం. తనకు తానెలసిన శివలింగమమ్ము శ్రీశైలమమ్మ. కలియుగంబున నరులు ఓర్వలేరని ఏమో నల్లరాయై వెలిసి ఎల్లలోకములేలే. వెంకటాచలము భూవైకుంఠ స్థలము వైకుంఠ స్థలము. దర్శించిన జన్మ ధన్యమవుతాదో పుణ్యమవుతాదో. ఉలిమనయ ఇంకా అల్లమనే ఉండేవు. ఉలిమనయ సంజీవిని గమలిసి ఏ శిలిపి శిలకు జీవం పోసి ఇలపైన నిలిపెను. యాగంటి బసవన్న ఎదుగుతుందంట ఎంత చిత్రంబు. సత్రాల్లో సాధువుల ఫస్ట్ వచ్చిన మాట ఇది. సత్రాల్లో సాధువుల బైరాగి తత్వాలు సీమ ఊరూరున మారు మోగుతావి. శిథిలమైన గుళ్ళు శివనందులమ్ము శివనందులమ్మ. వీరబ్రహ్మం మఠము సీమకే మకుటం సీమకే మకుటం. రానే రాదు పెన్న వానలు కరువయ్యి వచ్చన ఊళ్ళను వరుస వెట్టి ఉంచు. భైరవాణి తెప్ప వరదొచ్చనంటే వరదొచ్చనంటే. బీటవారిన సేలు ఊటలవుతాయో ఊటలవుతాయో. నల్ల మల్లడు ఉల్ల తెల్లవారే పొద్దు అంబటాళ్లకు సీమపై నగ్గి గురిపించు. సంధ్యపూట నంది కొండవాలుల్లో కొండగాలుల్లో. సల్లగాలికి ఒళ్ళు మరిసి నిదిరించు అలసి నిదిరించు. పాప అది నాకు కొట్టింది పిల్ల. వీర పేద ఉంటుంది పిల్లగాడు. అది రికార్డు లేదు. అది ఒక్క అంటే సార్ మొత్తం కూడా నీకు అయిపోద్ది. పాల బుగ్గల నోట వేణువు మీటితే. ఇది పోస్తుంటే పాట రాస్తుంటే బాగుంది అని కనపడ్డాడు. పాల బుగ్గల నోట వేణువు మీటితే ఆలమందలు కంచె బిల్లు పరవాసించు. పాల బుగ్గల నోట వేణువు మీటితే ఆలమందలు కంచె బిల్లు పరవాసించు. నింగిలో చంద్రుడు తొంగి చూసితే సీమలో కోలాటమే సింధు దొక్కు సిరుగజ్జలాడు. ఇది మామూలు చేయలే. వందేమాతరం గారు బాలుగారు చిత్ర పాడినారు. ఈ పాట నన్ను రాయలసీమ వాళ్ళు ఇప్పటికీ రాయలసీమలు అంటే దానికి తోడు అంతకుముందే నాకు కేశవరెడ్డి గారు ఇష్టమైన రచయిత, నామిని ఇష్టమైన రచయిత. నామిని గారికి మాండలిక బ్రహ్మాయణ ఇచ్చినప్పుడు ఆ సభకు నేనే ముఖ్య. తర్వాత బాగా ఇష్టం నాకు. తర్వాత బండి నారాయణ స్వామి గారు నాకు గురుపరంప, ఆయన కథలకు ముందు మాట రాసి గురుపరంపర లేక ఒక మహోన్నతమైన తెలుగు రచయితలు చాలా గొప్ప రచయిత. అయినా ప్రామాణిక రచయితలకు ఉండాల్సిన ఒక తాత్విక నేపథ్యం కాకుండా చాలా లోతైన ఎరక ఉన్నవాడు. తర్వాత మదనంతకం రాజారాము, సింగమనేని నారాయణ, చిలుకూరు దేవపుత్ర, పాని, ఇనాయతుల్లా,
రాయలసీమ రచయితలంతా కొంత నాకు దగ్గర ఉంటారు. ఎందుకంటే మా ఆవిడ నాకు మతి బాగాలేడు, ఏదైనా బాధ అయినప్పుడు మా ఆవిడకి తెలుసు రాయలసీమకు పోతున్నాను. పోతే ఆడ సత్రం ఏముంటారంటే అది కాశీనాయన సత్రాలు ఉంటాయి. సప్పుడు ఇంత తిని పడుకోవచ్చు, ఎవరే ఉండరు. మళ్ళీ కాశీనాయన సత్రాల్లో ఒక మనిషి ఏం మాట్లాడు అంటే ఎక్కడ లేని, అందుకని నేను ఫస్ట్ పాయింట్ రాసిన. అప్పుడు కోట్ల విజయభాస్కర్ పిలిచి, అంటే సరదా ఉంటుంది చెప్పిన, మల్లు రవి ద్వారా పిలిపించినాడు. పిలిచి ఈ పాట ఎట్లా రాసిన వాడు అంటే కాశీనాయన, నీకట్ట తెలుసరా ఆయన. అంతమంది పిలిచి బాబు అని కూర్చొని పెద్ద ఆయన, అరే నీకట్ట తెలుసరా మా కాశీనాయన అన్నాడు. అంటే మా ఊరికి దగ్గర ఓంకారము, పూర్వమామిళ్ళ అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి సత్రాలు. మనకి అమెరికాలో అయితే ఆట ఏమైనా మనసు బాధ లేకపోతే రాయలసీమ పోతే ఎప్పటి నుంచి ఆ సత్రాల్లో తిరిగేది బాగా. నేను అది తిరిగితే ప్రశాంతంగా ఉంటారు. 2 గంటల నుండి మళ్ళీ వస్తే అయిపోతుంది, ఊపుకుంటూ ఉండి వస్తాయి. అందుకని అట్లా రాసిన పాట అది. తర్వాత మీరందరూ తప్పనిసరిగా వినుంటారు ఈ పాట కూడా. ఓ పుల్ల ఓ పుడక ఇండుగడ్డి చెట్టు కొమ్మ, ఇలాంటి ఒక గొప్ప పాటని గోరాడి వెంకన్న గారు రాశారు. నాకు గుర్తున్నంత వరకు ఈయనను చైతన్య మీరు తిరుపతి ప్రయాణంలో ఉన్నప్పుడు పుట్టిన పాట కదా ఇది. అంటే చైతన్య గారు ప్రజా గాయకురాలు, మా మేడం కూడా చూస్తామే. ఇద్దరం కలిసి తిరుమలగిరి పోతుంటే ఆ తిరుమలగిరిలో చెట్టుకు నాది పిట్టే గూడు అన్నది. అంటే చూసి అప్పుడు నేను పటాపట రాసేది అంతే, 5 నిమిషాల అది ఆ పాట. దీంట్లో ఒక గొప్ప ముక్తాయింపు ఉంటుంది. ఈ పాట పాడతారు ఆయన పూర్తిగా, వినండి. ఈ పాటలో నాకు బాగా నచ్చింది, మీ అందరూ కూడా నచ్చేది ఏంటంటే ఆస్తిపాస్తులు, విజ్ఞానం, విలాసవంతమైనటువంటి జీవితం అంతా ఉన్నాయి, అన్నీ తెలుసు అనుకునే నరుడు ఏమీ లేనటువంటి, ఏమీ తెలియనటువంటి ఒక పక్షి ముందు కింద కూర్చొని జ్యోతిష్యం అడుగుతాడు. అది ముక్తాయింపు. ఆ పాట అద్భుతంగా ఈయన రాశారు. చాలా మంచి ప్రజాదరణ పొందినటువంటి పాట ఓ పుల్ల ఓ పుడక. ఓ పుల్ల ఓ పుల్ల ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంత హాయి. వాగ్గేయకారులు అంటే ఇది మన సంగీతం మేము మొత్తం మొత్తం గురుముఖత నేర్చుకున్నా కాదు, అది జానపదం కూడా కాదు, కానీ అది బాని కట్టింది. అందుకే ఓ పుల్ల ఓ పుడక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంత హాయి. చిగురుటాకు ఒగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది చింతలేక కునుకు తీసే పక్షికెంత సౌఖ్యం మోయి. పూటకుంటే అంతే చాలు సగరా, పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునేటి గుణము లేదు. పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునేటి గుణము లేదు, లోభితనము ఎరుక లేదు. ఈ లోకమంలా తరచి చూసినా నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు. ఓ పుల్ల ఓ పుడక జెండుగడ్డి చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగనమంచులా తేలుకుంటా కొండ కోనలు దాటుకుంటా కొమ్మరెమ్మన వాలుకుంటా ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమానదే. తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును, తానల్లుకున్న గూటిని కూడా పిల్లలెదిగినాక తాను వల్లనాని వెళ్ళిపోతుంది పుల్ల. రామశిలుక గోరువంక పాలపిట్ట తీతువమ్మ పావురాయి తెల్ల కొంగ నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరు లేదు. నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరు తెలియదు. ఆ పేరు కోసం ఉనికి కోసము ఈ సమంతారాటం ఎరగదు పుల్ల ఓ పుడుక. చదువు నేర్పే సాలే లేదు,
బోధ చేసే గురువు లేడు, ఉనుకు ఉడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు. అమెరికా చూడాలని ఉంటే ఇచ్చయ అమెరికా వీసేమీ లేదని అవస్థ తనకసలే లేదు. చదువు నేర్పే సాలె లేదు, బోధ చేసే గురువు లేడు, వణుకు ఉడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు. అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా, అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా, ఏమి లేని పిట్ట చెంతకు చేరి జాతకమడుగుతుండు. గల్లీ చిన్నదంటే ఇరుకైనటువంటి సందు అని ఆయన ఉద్దేశం, అంతేగాని గల్లీలో చిన్నదున్నది దాన్ని చూసి ప్రేమించండి. దాన్ని యద్భావం తద్భవతి. మనం ఆయన ఏం రాసినా ఆయన ఏం పాడినా కానీ ఎవరో ఏ విధంగా ఊహించుకోవచ్చు. ఈ గల్లీ చిన్నదనే పాట మహాద్భుతమైనటువంటి పాట. అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి వివరణ ఇప్పుడు ఆయన గళం నుంచి మీరు వింటారు. మొన్న ఫిల్మ్నార్ జూబ్లీస్లో పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు మంచి పబ్బులో. వాళ్ళకి ఏమర్థమైందని అనుకున్నాను. చాలా బాధతో నేను రాస్తే గల్లీ చిన్నది అనుకుంటారు వాళ్ళకి, అంతే. అట్లా రజనీబాయి అప్పుడు మనకు నెల్లూరు భానుమతిని చింతామణి పాత్ర ఇస్తుంది. ఆమె దుఃఖంతోనే వాడుతుంటుంది. రేపులు మాపులు పడి చరించిన మాట ఎన్నికము, ఈ పాపపు దారి దొక్కనంటే ఈడబడుతున్నాడు. నాకు ఇష్టం లేని పని అమ్మాని ఆడుతుంటుంది. వీళ్ళు చింతామణి కథ కాలకున్నాడు. అట్లా వీళ్ళు ఆ గల్లిసిన పాట నేను చూసి ఏమంటాను, ఇక గల్లీ చిన్నది గల్లీ చిన్నది, గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది, తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు, పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో, ఎత్తు మనిషి సుట్టమై కొత్త గింటికొస్తెరా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో గల్లీ, దరువాజలిరుకు దగ్గర జరిపి కట్టుకున్నరా, జరలావు ఉన్న కోడి పుంజు దూర సంశయిస్తదా, ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండురా. ఆ కర్నూలు ఆదోని అవి బండ్లన్నీ అక్కడ పోతే కర్నూలు గుంతకలు బండ్లు పురాణ పూలు మా రూట్ల ఎప్పుడు పాత డొక్కు బండ్లు ఉంటాయి ట్రైన్లు. అందుకని నాకు పోలిక, ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ బండురా, అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరో గల్లీ చిన్నది, కళ్ళు దుకునం కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా, కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్ళురా, వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటాయో గల్లీ చిన్నది, ఎంఏ చదివి ఏది రాక ఉద్యోగమేది లేక బజ్జీలమ్మటోడగడు, అప్పడాల మిరప బజ్జీలేసే అమ్మె బండ్లురా, అమ్ముడెంతనో గాని అరుసుడెక్కువ ఉంటది, చిన్న చిన్న కొట్లురా చిల్లెర అంగళ్ళురా, ఆ చిల్లెర కొట్లల్ల చిన్న ఖాత బుక్కు పెడతారో, బతుకెంత బాధరా సగటు బతుకు చూడరా, కళ్ళు దుక్కున వెళ్ళమ్మ గూడి కలుసుకొని ఉంటది, తాగినొల్ల రాగానికి దోమలాడుతుంటవి, అర్ధరాత్రి వరకు గల్లి అల్లరల్లరుంటది, అలిసి కునుకు వట్టె ముందే నల్ల సప్పుడొస్తుంది గల్లీ చిన్నది, వడు మూడు జాళ్ళ పోరడు వరి బాధలేమో భారడు, బిజినెస్తులు సీటుకై బాధలేములుండవు, వడు మూడు జాళ్ళ పోరడు
వని బాధలేమ బారెడు వడు చేసే దొంద సారెడు వనికెట్ల నిండు జానెడు ఎడుమ సేతులెదురు బొంగు వారికన్నా ఎత్తురా దాని కడ్డమున్న వెదురు సుట్టు అమ్ముకునే మాలురా గాలి ఊదే బొంగలు రిబ్బను పిన్నీసలు ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో గల్లీసిన్నది ఉలువ సిరుగా రుడకబెట్టి ఉప్పు నిమ్మ రసము విండి గుగ్గిళ్ళ నమ్మేవ్వ గుండె దిగులు ఎంతనో ముఖము చూస్తే తెలుసురా పనికిరాని ప్యాండురా పాత సీడీ ప్లేయర్లను బాగు చేసేటోని బతుకు భలే చిత్రంగున్నదో రిపేరుకిచ్చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక సుట్టు వేసుకొని వాడు స్క్రూలు ఇప్పుతుంటాడో గల్లేసిన్నది పరుసుకున్న పట్టపై పానాలు పెట్టుకుంటాడో ఏ డొక్కు బండి వస్తుందని దిక్కులే చూస్తుంటాడో ఏ డొక్కు స్కూటర్ వస్తుందని దిక్కులే చూస్తుంటాడో గల్లేసిన్నది పారపని ఊరిలోన కరువచ్చి దారి చూసి పట్నం వచ్చి బతుకునెతికి పట్నం వచ్చి దంద చేస్తున్నాడని ఊళ్ళే తెలుపుతుంటారు దంద ఎంత అని అడిగితే 4 గిర్రల బండిరా నడుములోంచి దొబ్బెట్టి ఆ ఉల్లిగడ్డ ఎంత అమ్మితే కడుపుల కుడుకొస్తుందో పారపని చేతగాక కూరగాయలమ్ముకుంటా గల్లీలల్ల తిరుగుకుంటా గట్టిగల్రుతుంటాడు తన ఊరోళ్ళు కనిపిస్తే దారిని మళ్ళిస్తాడు ముఖము సాటు చేస్తాడు మనుషుల దిగులుంటది కోరి వారముల కూర తెచ్చుకుంటారు పాత పంపు ఇనుపటంకి రోడ్డు మీద పెట్టుకొని గాలి కొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడు కోరి వారముల కూర తెచ్చుకుంటారు కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారు కొత్తిమీర పుదీనా తాజా కట్టలేరు తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరిల్లైపోతారు గరం మసాలెంతో వేసి ఘాటు పొగలు లేపిన దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన మోరి మురుగు వాసనకు కూర కంపు గుడుతుందో గల్లీసిన్నది అది రాయలసీమ వాగులు అంటే వాగులు ఈ 2 కన్నా సరే అంటే నేను నాగావళి వంశధార చంపావతి గోస్తని తాండవ పంపశారదంధ్ర పొంగేటి నవ్వుల గంగ ఉత్తరాంధ్ర ఆలమందల అరుపు పాడి పంటల మెరుపు పూల తేనీలడుకు జీడి మామిడి పలుకు సిరిగాలి మురిపాల అరకు లోయ కొలుకు బుర్ర గుహల వింత విలపాల పొంత దక్షిణాదిలోని ఎత్తైన కొండ తరగని ఖనిజాల సిరుల పూదండ ఉత్తరాంధ్ర ఆ ఖనిజాల కోసం తువ్వుతున్న నేపథ్యంలో దుఃఖపడుతుంటే వాళ్ళు పల్లె తల్లి పచ్చనైన చెట్టు అని చాలా పాటలు రాశారు. అటు రాయలసీమ పోతే వెలుగోడు కొండల్ల జలబూటగా బుట్టి సరికల్ల లోయల్ల సయ్యాటం ఆడుతుంది నెమలి గుండ్లా కాడ జలపాతం ఎగిసి పులిమోటు రాళ్ల వాగు తనువెల్ల తడిపిన సురభేశ్వర కోన శివుని పాదం గడిగే గుండ్లకమ్మ ఏరు ఎండిపోయింది. నల్లమల్ల కొండల్ల వెన్నెల సెలవులే పరుగుతో రోకన్నట్టు అనుకొని సింగిరెడ్డి కాలువన సింకన చెందేసి జాలు వారుకుంటా గాలి కూకుంటా మూలబండ వాగు ఈలపాట మూగబోయింది. నాయన పెళ్లి కాడి నర్రింగ పొదల రాళ్ల మధ్య పుట్టి రయ్యున పరిగెత్తి గోకని బాపని బైరాగి సరదరిపి పరువారు నరుకుతూ పాలింద్ర వరకు దొడ్డివాగు తన సంటి బిడ్డను అరలనెత్తుకునే దొడ్డివాగు తన సంటి బిడ్డను అరలతో పరిగెత్తే దృశ్యము మళ్ళీ కనుపకుండా గొడ్డు వారింది. కోటి లింగాలద్ద నీటి జడగొప్పులతో దుస్మానుతో కై దూర ఆడుకుంటా మప్పు శలను చూసి మై మరసి గంతేసి బంగారు భావంక పులిమాను దోవంక బాటలల్లా ఆడి ఊటలయ్యల ఊగి కమ్మి పాపయ్య గుండాల కాడికి వచ్చి స్వామికి శరణమని శరణమడుకుని వరములడుకుని కనిమేరు చిత్రంగా తానే తన బతుకును వరములు లేక ధరపైన తాను దిక్కు లేని దీనగా గానలేక తన గానం ఎండిపోయిన కరువులు
సిరియలికిడి గల నరికిన గుండెల్లో ఒడుపుగల నడకతో వేలు చూపుకుంటే కొండ పసుపును ఒంటి నిండా పూసుకున్న గాలి కొండ ఆగును తోడు తీసుకున్న ఎద్దుల గుండాల వెంట పెట్టుకుని అద్దం వల్ల మెరిచి ముద్దుడికి తను వంచి పొంటున్న తాండ్రశిల వాగు ఒక్క ఎండ్రకాయ కూడా కదలనంత వాగులన్నీ అట దుందుబి ముచ్చుకుందా నది, మూసి నది మురికైంది. ఈ నదులను కాపాడుకోవాలి. ఇక్కడ వస్తే నది సెలహీలను చూస్తే వీళ్ళకు మనకంటే ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర నదుల దగ్గర పెన్నా నది మధ్యలో విద్వాన్ విశ్వం గారు ఇదే పెన్న నిదానించి నడువు అని మహాకవి విద్వాన్ విశ్వం గారు ఆ పెన్నా నదిని లేకుంటే సోమశిల దగ్గర లేకుంటే దుందుబి దగ్గర అరవిందో ఫ్యాక్టరీ పెట్టి మొత్తం కాలుష్యమయం చేస్తున్నారు. పాలకులను అడగనిక మాలాంటి వాళ్ళ కవులను రాస్తాం కానీ మాకు శక్తి చాలదు. అప్పుడు బాధపడి వాగులు ఎందుకట్లనే ఇసుక ఎక్కడ పోతుంది. నేను ఉపన్యాసాలు నన్ను సారు వాగు ఎండి పాయరు పెదవాగు తడి పెగు ఎండి పాయరు అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగులో సిరుధార సైతం లేక ఎండే వాగు ఎండి పాయరు పెదవాగు తడి పెగు ఎండి పాయరు గంతులేసిన ఇసుక తీరం గరుకునేలైపోయినాది దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినావి గాలి కూగేరెల్లు పొదల జీవులెండిపోయినావి తడిసి మిలమిల మెరిసటియా గులకరాళ్ళే దులకరాళ్ళే ధూళిమయమై వాగు ఎండి పాయరు ఆలమందలు మేకమందలు అడివి కంచెల మేత మేసి దాహమై వాగొడ్డుకొచ్చి తాగిసేదా తీరుచుండటి తీరముల పసుల గిట్టెల తావులో జల ఊటలు బుకగా పిట్టెలొచ్చి ముక్కులద్దటి మట్టి సరికలు మాయమాయే పిట్టెలన్నీ ఏవి మట్టి సరికలు మాయమాయే అవతలొడ్డు యువతలొడ్డు అలుపుదే కలియదిరుగుతూ ఊపిరంతా బిగియబట్టి ఉదిటి సెగనాయి ఓలే పాటవాడే తీతువమ్మలు సూతమన్న ఒకటి లేవు కోటి గోసల తలుసు కేడ్చటి కీచురాళ్ళ హృదయవాగులో పొదిగిన గువ్వాల సందము ఒదిగిన గవ్వాల తెలుపు పగిలిన వజ్రముల బోలు వెలిగే శకముకి రాళ్ళ కెరుపు ముడుసుకున్న రెక్కలోలే ముచ్చటగా కౌపిసుకలెన్నో అవి వాగువనిత మేని సొమ్ములు వాన కరువు కేడ కుదువ పెట్టెను వాన కరువుకే తాకట్టు పెట్టెను అస్తమించే పొద్దు రూపు అద్దమై సందేల చూపు మనసు గలిసిన ప్రేమికులకు మాపు నావా గుడ్డె దాపు అలసిన తనువులకు అలల సల్లని సిరుగాలి నూపు మరపురాని తీపి గురుతుల పల్లె కంచిన పిల్ల తెమ్మెర వాగు ఎండి పాయరు వాగు ఒడ్డున ఊరులన్నీ వరి పొలంబుల సాగు మరిగిరో బోరులెక్కువ
గువ్వలోతునేసిరో నీరునంతా పైకి తీసిరో నగరముల నిర్మాణమయ్యే జిలుగు వెలుగుల మేడలాకు తరలిపోయిన ఇసుక వల్ల తరిగిపోయిన గర్భజలము పారెటి పెదవాగు అలలు పాలకన్నా తెలుపురా ఊరెటి దుందు బిసిలిమలు తేనెలోలే తీపిరా పరుసుకున్న ఇసుక తిన్నెలు పత్తి పాన్పుల కన్న మెత్తన ఆ తాజు మహలందాల కన్నా ఆ తాజు మహలందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళె మిన్నా నా వాగు పిచ్చుక గూళ్ళె మిన్నా. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా అనేక జాతీయ కబీర్ సమ్మాన్ కూడా అందుకున్నారు. అలాగే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి ఎన్నో సత్కారాలు, సన్మానాలు, గౌరవాలు, పురస్కారాలు అందుకున్నటువంటి ఒక గ్రామీణ కవి, సామాజిక చైతన్య కవి, భావోద్వేగ కవి, ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, సినీ గీత రచయిత, కళాకారుడు, శాసన మండలి సభ్యుడు. ఇంతకన్నా ఎవరు ఉండరు పోతే ఇన్ని కోహాలు. ఇంతటి ఒక మహాకవి, వాగ్గేయకారుడు, సినీ గీత రచయిత. ఈ గొప్ప విశేషం ఏంటంటే ఈనాటి కార్యక్రమంలో మీరు బహుశా గమనించుంటారు, గోరాటి వెంకన్న గారు నిలబడి నేల గుండెలు అదరకుండా అద్భుతంగా మాట్లాడి పాడినటువంటి బహుశా సభ ఇది ఒకటే అయి ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇన్ని సంస్థలు కలిసి దాని మీద PhD కూడా చేశారండి విద్యార్థులు. అవును, అది కూడా చెప్పవచ్చు. అలాగే ఇన్ని సంఘాలు కలిసికట్టుగా ఈ సభ చేయడం ఒక చరిత్ర అయితే, ఆయన నిలబెట్టి ఇంతసేపు మాట్లాడుతున్న కూడా ఒక చరిత్ర. ఆయన రాసినటువంటి సాహిత్యం కేవలం ఈ పుస్తకాల్లో మాత్రమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం, అలాగే యుఫులు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం లాంటి విద్యా సంస్థల్లో ఆయన రాసినటువంటి సాహిత్యం మీద అద్భుతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. పిహెచ్డి పట్టాలు కూడా పొందినటువంటి ఒక గొప్ప మేధావి విద్యావేత్త ఈరోజు మన ముందు ఉంటూ మనందరికీ. అందువల్ల ఇలాంటి వారు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి మనం సోదర సంస్థలన్నీ కూడా నేను పిలుస్తాను, ఒక్కొక్కరిని వచ్చి ఆయన సన్మానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగడానికి సహకరించినటువంటి మిత్రులు రావు కల్వల్ గారు, అలాగే రఘువీర్ బండారు గారు, వారి కృషి ఎంతైనా కొనియాడదగ్గది. ఈ విధంగా అన్ని సంస్థలు కలిసి ఈరోజు ఇక్కడ మన మధ్య రావడం చాలా సంతోషం. ఒకసారి ఇవి టేబుల్ తీసేద్దాం సత్యం, తీసేస్తే సార్ మీరు టైం తీసుకొచ్చి సారీ ఇది కూడా తను వెళ్ళ వంపుకున్న అడవి అడరించి తలపించి నాకు పచ్చని కడలివి నిలువన్నది లేదు నీలి గగనం కింద పారుటాకుల ఉరువు పంచుతున్నది సెలవని నల్లమల్ల అడవి, అడవి చీకటి, అడవిలో ఉన్న జీవితం, దాని చుట్టూతో ఉన్న పల్లెలు, ఆ అడవి నుంచి వచ్చే పూలు, దానికి అనుబంధమైన జీవితం ఎక్కువ ఉంటుంది. ఈ పుస్తకాన్ని నేను ఏదో నా కోసం రాసుకుంటే పెద్దలు ఎవరైనా, నేను ఇప్పుడు సార్ చెప్పినారు, మీరు చెప్పినారు, నేను ఇంకా మహాకవి విశ్వనాథ, శ్రీశ్రీ, దాశరథి, జాషువా, తిలక్, అజంతా లాంటి కవుల పైడితిరే వీళ్ళందరి కవుల ప్రభావంతో, శివసాగర్ వీళ్ళ ప్రభావంతో, గద్దర్ గారి ప్రభావంతో వాళ్ళందరి దారిలో పోతున్నాం. నేను చాలా నేర్చుకునే దశలో నా పట్ల పెద్ద వాత్సల్యంతో నేను మొదటిసారి, ఎందుకంటే మీరు అన్నట్టు నేను పాడి మ్యూజిక్ ఉంటేనే కానీ మీ వాత్సల్యం లేకుండా మీరు ఇంతసేపు ఉన్నారు. అందరూ అమెరికాలో మీ టైం ఎంత ఉంటుంది మీకు, మీరు
మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ పెద్దలు సాహితీ పూజ్యులు మా కోటగురు ప్రసాద్ గారికి పుస్తకాన్ని నేను వారికి బహుకరిస్తున్నా. లాస్ట్ టైం ఐ మీన్ వేదనే కాదు, విధానమే కాదు, ఆవేదనే కాదు, ఒక గ్రామీణ జీవన సౌందర్యం కూడా కనిపించింది, వినిపించింది. కోరేటి వెంకన్న గారిని నేను హైదరాబాద్లో, ఇండియాలో ఉండి కలుసుకునే అదృష్టం నాకు కలగలేదు. ఇక్కడికి వచ్చి ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఇప్పుడు నేను కలుసుకునే అదృష్టం కలిగింది. అందుకు కారకులైన తోటకూర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.